ఇక ఇది సూర్యనేత్రము, చంద్రనేత్రము. ఆకాశంలో సూర్యచంద్రుల్ని ఆకాశ విద్య చేసేటప్పుడు దర్శించుకుంటూ ఆకాశమంతా ఆయన ముఖారవిందంగా భావిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉంటాము. అటువంటి ధ్యాన క్రియలో ఒక నేత్రము సూర్యనేత్రముగా, కుడివైపు నేత్రము సూర్యతత్వంతో ఉంటుంది. సప్తవర్ణాలు అందులో దాగి ఉన్నాయి. ఏదో నలుపు రంగు పూయటం కాకుండా ఎడమ నేత్రము చంద్ర తత్వంతో ఉంటుంది. ఆ ఇరు నేత్రముల నుండి కరుణా కటాక్ష వీక్షణం అందరిపైన ప్రసరించాలి. ఆ తర్వాత ఒక్కొక్క వేలికి ఏ ఏ రత్నాలు ఉండాలి, పుష్యరాగము, మధ్య వేలికి ఇంద్రనీలము, ఈ ఉంగరపు వేలికి కెంపు, ఈ ఈ రెండింటికి కలిపి బుధ తత్వంతో ఉన్న రత్నాన్ని పచ్చను అమర్చడం జరిగింది. ఇలా అన్ని రత్నములు నిజమైన రత్నములు పెట్టడము జరిగింది. నవరత్నములతో ఆయన హస్తములన్నీ అలంకరించడము జరిగింది. ఈ అమ్మవారు యోగమాయ. ఇక ఆయన నాభి నుండి వెలువడ్డ ఈ సృష్టి కార్యక్రమం పచ్చలతోనే నిజమైన పచ్చ సేకరించి ఇందులో పెట్టడం జరిగింది. ఆ తామర కాడ ఎలా ఉందో ఆ విధంగా చేయడం జరిగింది. దీనిలోనూ స్వర్ణకమలంలో స్వామి బ్రహ్మ సృష్టి కార్యక్రమం చేస్తున్నట్టు పెట్టడం జరిగింది. సూర్య కిరణముల చుట్టూ కెంపులే అమర్చడం జరిగింది. అదేవిధంగా చంద్రతత్వమైన ఆ ముత్యములన్నింటినీ సేకరించి పొందుపరచడం జరిగింది. ఇలా అనేక రకములైన ధాతువులతో ఆ అమ్మవార్ల కమలంలో కూడా శ్రీయంత్రము, కుబేర యంత్రము, అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని ఇందులో అమర్చడం జరిగింది. ఇక ఆయన కాలి అందెలు కూడా ఓంకార తత్వంతో ఉన్నాయి. గోమతి చక్రాలతో ఆ పాద పద్మములకు అలంకారంగా పెట్టడం జరిగింది. ఇందులో పొందుపరిచిన ధాతువులన్నీ అలాంటివే. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క సంకేతంగా ఉన్న చిహ్నాల్ని కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. బలరాముడికి తగ్గట్టు, పరశురాముడికి తగ్గట్టు, రాముడికి తగ్గట్టు, కృష్ణుడికి తగ్గట్టు ఒక్కొక్క రత్నము, దానిలో ఉన్న చిహ్నము, అనేక మర్మాలు కూడా ఉన్నాయి. ఇక అష్టలక్ష్ములు ఈ విధంగా ఉంటే వాటితో పాటు ఉపరత్నాల్లో గణపతులను కూడా పెట్టడం జరిగింది.